విశాఖను గోవా తరహాలో అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. బీచ్ షాక్స్ పేరుతో సాగర్ తీరంలో బీర్, వైన్ వంటి విక్రయాలతో టూరిజాన్ని ప్రోత్సహించి నగరాన్ని ఆకర్షణీయ హబ్గా తీర్చిదిద్దుతోంది. ఇప్పటికే పరిశ్రమల వల్ల దేశ విదేశాల నుంచి పెట్టుబడిదారుల రాకతో పాటు పర్యాటకం పెరగడంతో హోటల్స్ సహా వ్యాపార రంగాలకు ఊతం లభిస్తోంది. విశాఖ అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది యువతకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు లభిస్తాయంటున్న అమరావతి హోటల్ మేనేజర్ ప్రసాద్తో మా విశాఖ ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. ఇటు టూరిజం హబ్గా కూడా విశాఖపట్నాన్ని పూర్తి స్థాయిలో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున కృషి చేస్తుంది. మరోవైపు పెట్టుబడులను కూడా ఆకర్షిస్తున్న పరిస్థితి. ఇప్పటికే ఏఐ, గూగుల్, అదానీ డేటా సెంటర్తో పాటుగా మరోవైపు విశాఖ తీరంలో కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఈరోజు విశాఖ నగరంలో భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది, పర్యాటక పరంగా కావచ్చు, పారిశ్రామిక పరంగా కావచ్చు, మరోవైపు హోటల్స్కి సంబంధించి పర్టికులర్గా ఆక్యుపెన్సీ ఎలా ఉంటుందనే అంశాల మీద ఈరోజు మేఘాలయ హోటల్ జిఎం ప్రసాద్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈరోజు విశాఖపట్నం ఒక గ్రోతింగ్ సిటీగా డెవలప్ చేస్తున్న పరిస్థితి గవర్నమెంట్ ఏమనిపిస్తుంది మీకు? అంటే ప్రజెంట్ ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఇప్పుడు టూరిజం కూడా బాగా డెవలప్ అవుతుందండి. ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వం మాత్రం టూరిజం మీద కానీ, కొత్త ఇండస్ట్రీస్ మీద కానీ, ఇంకా ఎలాగా మనం అందరికీ జాబ్ క్రియేషన్ ఎలా చేయాలనేది దీని మీద బాగా దృష్టి పెట్టారండి. ఈ విధంగా చూస్తే కంపేరిటివ్లీ లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి చాలా గ్రోత్ పెరిగింది. ఇంకా టూరిజం ఈవెంట్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి. ఈ మధ్యన ప్రతి నెల ఏదో ఒక ఈవెంట్ జరుగుతుంది, తర్వాత ఏదో ఒక యాక్టివిటీ అవుతుంది. సో దానిలో ఏంటంటే మనకి రూమ్స్ ఆక్యుపెన్సీ కూడా బాగా పెరిగింది ఈ మధ్యన. అందరికీ ప్రతి హోటల్స్ కూడా ఆక్యుపెన్సీ చాలా బాగుంది. అలాగే ఇంకా కొత్త ప్రాజెక్ట్స్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ మంత్ మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒకటి ఓపెన్ అవుతుంది. సో అదొక మన పెద్ద హ్యూజ్ అడ్వాంటేజ్ మనందరికీ. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే మిగతా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి చాలామంది వస్తారు ఇక్కడికి. డైరెక్ట్ ఫ్లైట్స్ ఉంటాయి ఇంటర్నేషనల్ దీనికి. సో కంపల్సరీ మనకి టూరిజం పెరుగుతుంది. అది వెళ్ళేది మనకి దానివల్ల మనకి జాబ్ క్రియేషన్స్ కూడా ఎక్కువ ఉంటుందండి. అదే కాకుండా ఇప్పుడు బీచ్లో కూడా కొత్తగా షాక్స్ ఓపెన్ చేయాలని కూడా కొత్త ప్రపోజల్ ఉందండి. అది కానీ వస్తే ఇంకా టూరిజం ఇంకా బాగా డెవలప్ అవుతుంది. ఎందుకంటే మన నెక్స్ట్ సెప్టెంబర్ నుంచి మనకి ఎనదర్ 6 months మనకి టూరిజం అనేది చాలా బాగుంటుంది. సో ఇది ఇప్పటి నుంచి కానీ మనం స్టార్ట్ చేస్తే ఆ టైంకి కొంచెం పబ్లిక్లో వెళ్ళి మొత్తం మిగతా స్టేట్లో కూడా ఇది కొంచెం స్ప్రెడ్ అవుట్ అయ్యి ఈ ఇయర్ మనకి చాలా వరకు బాగా జరిగే అవకాశాలు ఉన్నాయండి. సార్ పర్టికులర్గా ఒకటి చెప్పండి, ఇప్పుడు ఉన్నటువంటి వైజాగ్లో మేజర్ హోటల్స్ ఏవైతే ఉందో వాటితో పాటుగా మిగిలిన అంటే ఇంకా కొత్తగా 2 star 3 star హోటల్స్ వస్తే ఎలా ఉండబోతుంది అంటారు? పర్టికులర్గా అసలు ఆక్యుపెన్సీ విషయానికి వస్తే ఎలా ఉందనిపిస్తుంది మీకు? ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇంకా గ్రోత్ అవ్వాల్సిన అవసరం ఏదైనా ఉందా? ప్రజెంట్ అయితే అండి ఇప్పుడు 5 star హోటల్స్ కంటే ఇప్పుడు 2 star 1 star అనేవి చాలా ఎక్కువ వచ్చాయండి. అంటే వస్తున్నాయి అంటే మనం అర్థం చేసుకోవచ్చు. అంటే మనకి రిక్వైర్మెంట్ అంత ఉందనేసి ఆ నీడ్ అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి కూడా. ఎగ్జాంపుల్ చూస్తే బీచ్ రోడ్లో ప్రతి ఒక్క ఆ స్ట్రెచ్ అవుట్ అంతా మంచి రెస్టారెంట్స్ కానీ, మంచి ప్రాపర్టీస్ కానీ, రూమ్స్ కోసం అకామిడేషన్ అన్నీ కూడా చాలా ఎక్కువ వచ్చాయండి ఈ మధ్యన. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ 2-3 yearsలో చూస్తే మొత్తం బ్రాండెడ్ హోటల్స్ అన్నీ కూడా వస్తున్నాయి. ఇవన్నీ ఏంటంటే వస్తున్నాయంటే మనకి వాళ్ళందరూ కూడా ఒక ముందు స్కోప్ అనేది కనిపిస్తుంది అనమాట. మనకి ఎంతవరకు డెవలప్ అవ్వచ్చు, తన పొటెన్షియల్ ఏముంది సిటీకి అనేది ఈజీగా మనం తెలుసుకోవచ్చండి. ఇది ప్రస్తుతం మనం చూసుకుంటే ఏదైతే ఈరోజు జిఎం ప్రసాద్ గారు చెప్తున్నాను బట్టి ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఇటు పారిశ్రామిక కావచ్చు, మరోవైపు టూరిజం హబ్గా కావచ్చు, ఇటు గవర్నమెంట్కి రెవెన్యూతో పాటు పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలన్నీ కూడా నిరుద్యోగ యువతకు లభిస్తాయని చెప్పి విశాఖపట్నంలో ఈ తరహా ఏర్పాట్లు ఏదైతే ఉన్నాయో ఇండస్ట్రీస్ గ్రోత్ కానీ, మరోవైపు ఐటీ సెక్టర్ కానీ, ఇంకో పక్క తాజాగా మనం చూసుకున్నట్లయితే విశాఖ ఆర్కే బీచ్ నుంచి అప్ టు భీమిలి వరకు ఏర్పాటు చేసినటువంటి బీచ్ షాక్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాల్లో ఈ వైన్ షాపులు కానీ లేకపోతే ఇతరత్ర వచ్చేటువంటి టూరిస్టులు అందరికీ కూడా కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేయడం వల్ల పెద్ద ఎత్తున డెవలప్మెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుందని చెప్పి అయితే చాలామంది అపోహపడుతున్నారని బట్టి అన్ని ప్రాంతాలని ఉండవు, కొన్ని ఐడెంటిఫికేషన్ లొకేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ లొకేషన్స్లో మాత్రమే ఈ బీచ్ షాక్స్ని ఏర్పాటు చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుందని చెప్పి ఖచ్చితంగా విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లోనే ఒక నెంబర్ 1 సిటీగా గ్రోత్ డెవలప్మెంట్ ఏరియాగా కూడా ఉంటుందని చెప్పి జిఎం ప్రసాద్ చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ రాజ్తో కిరణ్ కుమార్, రాజ్ న్యూస్, వైజాగ్.